Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Good evening, everybody. Welcome to the voice of Christ. Welcome to the divine presence of the mighty God, the God who leaded you and me and invited you and me to his presence. So let us pray and start meditating on his word. Let us start our new life with the living word, and let us start our wonderful life with a beautiful fellowship of God. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన మహిమను ఎరిగిన బిడ్డలారా, ఈ సాయంకాల సమయమందు దేవుని మాత్కర కృపకు, ఆయన సన్నిధికి విశ్వాసులందరూ ఆహ్వానితులే. దైవ వాక్కును వినుటకు, విశ్వసించుటకు, దైవ వాక్కులో ఆయనను, ఆయన నిబంధనను, ఆయన సావాసం కలిగిన జీవితానికి మీరందరూ ఆహ్వానితులే. దైవ జనమా, క్రీస్తుని సంగమా, ప్రార్థన చేసుకొని దేవుని వాక్కులోకి అడిగిదాం. సర్వశక్తి గల పిదైన సర్వేశ్వర, కృపకు పుట్టైన దేవ, మహిమగల తండ్రి, మమ్మల్ని చేసేయ, మా పాపాలను క్షమించండి తండ్రి, మా పాపాలు క్షమించండి నాయన, మా పాపాలు క్షమించండి తండ్రి, నా పాపాలు క్షమించు నాయన, నా పాపాలు క్షమించు తండ్రి, నా పాపాలు క్షమించు తండ్రి, నా పాపాలు క్షమించు, నా పాపాలు క్షమించి, నా పాపాలు క్షమించి నన్ను పవిత్రపరిచి నీ రక్తంతో శుద్ధి చేసి నన్ను నీ బిడ్డగా తీర్చిదిద్దండి దేవా. అవును తండ్రి, మహోన్నతుడ, నా మంచివాడ, కృపగల తండ్రి, మహిమగల దేవా, తండ్రిని పరిశుద్ధ సన్నిధిలో నడిపిస్తుంది. దాన్ని బట్టి స్తోత్రం నాయన. తల నుండి అరికాల వరకు నీ రక్తముతో నన్ను పవిత్రపరిచి, ఏ పాపము ఆలోచన, ఏ పాపము క్రియలు, ఏ పాపము సన్నిధి నాలో ఉండకుండా కేవలం నీ ప్రేమ, నీ కృప, నీ మహిమ నాలో నిత్యం నిరంతరము నిలిచిపోను గాక. నీ వాక్కును వినేటప్పుడు, నీ వాక్కును బోధించేటప్పుడు, నీ వాక్కును స్మరిస్తున్న బిడ్డల మధ్యలో ప్రభా, నీవు నిలకడగా ఉండి వారిని నీ సన్నిధిలో నిలబడించండి తండ్రి. ఏ లోక క్రియలు, ఏ లోక ఆశలు వాళ్ళు పడిపోకుండా వారిని సంపూర్ణంగా దీవించమని మీ పరిశుద్ధ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూలోకం నెరవేరునుగాక. నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, నా దగ్గర అప్పబడిన వారిని మేము మన్నించినట్టు మీరును మన్నించండి, శోధన ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక ప్రార్థన, ఒక దైవజనుడి ప్రార్థన ఎంత శుద్ధిగా ఉండాలి, ఒక విశ్వాస యొక్క ప్రార్థన ఎంత స్పష్టంగా ఉండాలి. దైవాది దేవుడైన యెహోవాని ఆరాధించేటప్పుడు నీ మనస్సు, నీ ఆత్మ, నీ శరీరం దేవుడికి ఎంత అర్పణగా ఉండాలో దావీదు మహారాజు మనకు నేర్పిస్తున్నాడు. అందుకే మనం చూస్తున్నాం, కీర్తన 17వ అధ్యాయము 1 వచనం నుంచి ధ్యానిస్తాం. Listen, O Lord, to my plea for justice. Pay attention to my cry for help. Listen to my honest prayer. You will judge in my favor, because you know what is right. You know my heart. You have come to me at night. You have examined me completely and found no evil desire in me. I speak no evil as others do. I have obeyed your command and have not followed paths of violence. I have always walked in your way and never ever strayed from it. I pray to you, O God, because you answer me. So turn to me and listen to my words. Reveal your wonderful love and save me. At your side I am safe from my enemies. This is the word of the Lord. Thanks be to God. ఇది క్రీస్తుని వాక్కు, క్రీస్తుని స్వరం. ప్రభువానికి ఎనలేని స్తోత్రములు, స్తుతులు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింపబడినగాక. హల్లెలూయా. దైవ జనమ, దావీదు మహారాజు స్పష్టంగా అంటున్నాడు, దేవా, న్యాయాధిపతి అయిన ఓ నా తండ్రి, ఇదిగోనైనా నా మొరను నువ్వు ఆలకించు, నా కన్నీరు నువ్వు చూస్తున్నావు, నా ఇన్నోసెంట్ ప్రేయర్ అనగా
కల్లా కపటము లేని నా ప్రార్థనను నీవు వినుము దేవా. ఏలనగా ఏలనగా నీవే తీర్పు విధించేవాడవు, సత్యం అంటే ఏమిటో నీవు నాకు చూపించేవాడవు. నా జీవితంలో న్యాయమేదో అన్యాయమేదో సరి అయిన మార్గంలో నడిపించేవాడు. అందుకే నీవు నా మొరని విను. నేను గొప్ప, నా ప్రార్థన గొప్ప అని ఎవరు అనరాదు, ఎవరు అనడానికి వీల్లేదు. ఎందుకంటే నీలోని గొప్పతనము కూడా నీ ప్రభువే నీకు ఇచ్చి ఉన్నాడు. ప్రభుని మంచితనములో, ప్రభుని గొప్పతనములో, ప్రభుని ఎనలేని కృప ఆయన మహిమలో జీవిస్తున్నావు నా విశ్వాసి. ఏది నీ గొప్ప కాదు. ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు నీలో పొందుపరుచుకొని ఆ ప్రకారం జీవించడం గొప్పతనం. నువ్వు ఏది సృష్టించలేదు ఈ లోకంలో. నీవే ఒక దేవుని సృష్టిలో ఒక భాగానివి. నీవు కొత్తగా ఏమి సృష్టిస్తావు? అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా నా కల్లా కప్పడం లేని ప్రార్థన ఎలా ఉండాలంటే, నాకు ఈ లోకంలో ఏమీ తెలియదు, నీవు చూపిస్తేనే నేను చూశాను. నీవు జీవం ఇచ్చావు కనుక నేను జీవించాను. నీవు ఇది మంచి ఇది చెడుని చూపిస్తేనే కదా నేను నేర్చుకునేది. నువ్వు చూపించిన నాడి నేను ఎలా నేర్చుకునేది? సత్యమేందో అసత్యమైందో నేను ఎలా తెలుసుకునేది దేవా? నీవు ఇస్తేనే నేను తెలుసుకోగలను. దైవజనులారా, అందుకేనా 3వ వచనం అంటున్నారు, యు నో మై హార్ట్, యు హ్యావ్ కమ్ టు మీ అట్ నైట్, యు హ్యావ్ ఎగ్జామిన్డ్ మీ కంప్లీట్లీ అండ్ ఫౌండ్ నో ఈవిల్ డిజైర్ ఇన్ మీ. అయ్యా, నీవు మధ్యరాత్రిలో వచ్చి నా హృదయాన్ని చూసావు. ప్రతిరోజు దేవుని హృదయాన్ని చూస్తున్నాడు. రాత్రి వేళలో నువ్వు పడుకున్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. ఈ దినమంతా వీడు ఏం మంచి చేశాడు, ఏమి చెడు చేశాడు. ఆ హృదయాన్ని చూస్తున్న దేవుడే నీలో ఎటువంటి సాతాను క్రియలు లేవు, నీలో ఎటువంటి సాతాను శక్తి లేదని భావించిన పినుపట్టనే దాని తర్వాతనే దేవాది దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం మొదలు పెడతాడు. నీ హృదయాన్ని పరిశీలించలేనిదే దేవుడు నీ జీవితంలో న్యాయబద్ధమైన కార్యం ఏది చేయడు. అనగా ఆ వచనం వెనుక ఉన్న పరమార్థం ఏమనగా, నీవు చేస్తున్న మంచి చెడులపైనే దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలా వద్దా అని ఆధారపడి ఉన్నది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపహారమైన బిడ్డలారా, అందుకే 4వ వచనం అంటున్నాడు, ఐ స్పీక్ నో ఈవిల్ యాజ్ అదర్స్ డూ, ఐ హావ్ ఒబేడ్ యువర్ కమాండ్ అండ్ ఐ హావ్ నాట్ ఫాలోడ్ ద పాత్స్ ఆఫ్ వైలెన్స్, ఐ హావ్ ఆల్వేస్ వాక్డ్ ఇన్ యువర్ వే అండ్ నెవర్ ఎవర్ స్ట్రేట్ ఫ్రమ్ ఇట్. ఒక మనిషి దేవుని సమాధాన గల మార్గంలో నడుస్తున్న వాడే తన సంపూర్ణమైన హృదయాన్ని దేవునికి అర్పించగలడు. అందుకే దావీదు అన్నాడు, నేను జీవించిన కాలమల్లా నేను పాపములు చేసి ఉండవచ్చు, కానీ నీ వెంట ఏంటో తెలుసుకున్న తర్వాత, నేను ఎరిగిన తర్వాత, నేను ఒప్పుకున్న తర్వాత, నీవే నా సంరక్షకుడవు, నీవే నా దేవుడని నేను అంగీకరించిన తర్వాత, నేను పాపలోకంలో నేను వెళ్ళలేదనైనా, పాప మార్గంలో నేను నడవలేదు, ఎటువంటి వైలెన్స్కి నేను గురి కాలేదు. వైలెన్స్ అనగా ఎటువంటి దారుణాలకు, మర్డర్లకు, మానభంగాలకు నేను లోబడలేదని ఆయన. ఏదనగా నేను నీ సత్యాన్ని తెలుసుకున్నాను, నీ వచనాన్ని తెలుసుకున్నాను. నీవు ఎంత గొప్పవాడవో నీ గొప్పతనంలో నేను జీవిస్తున్నాను కనుకనే నేను ఎంతటి మహాభాగ్యవంతున్నో నీ సృష్టిలో, నీ యొక్క కను దృష్టిలో నేను ఎంత గొప్పవాడో నేను తెలుసుకున్నాను కనుకనే నేను పాపము మార్గంలో నేను నడవలేదు ప్రభువా. దావీదు మహారాజు ప్రార్థన చాలా స్పష్టంగా, చాలా 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 దేవుని మంచితనంతో నింపబడిన ప్రార్థన. దైవజనమా, అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, నేను ఎటువంటి పాప మార్గంలో నడవలేదనైనా నీవు ఏర్పాటు చేసిన సమృద్ధిల మార్గంలో నేను నడిచాను. అదే కాకుండా, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, నా మొరని విను, ఐ ప్రే టు యువర్ గాడ్ బికాజ్ యు ఆన్సర్ మీ అండ్ టర్న్ టు మీ అండ్ లిసన్ టు మై వర్డ్స్, రివీల్ యువర్ వండర్ఫుల్ లవ్ and save me at your side. I am saved by my enemies. ఎప్పుడైతే దేవా నా ప్రార్థన వింటావో, నీ చూపును నా వైపు పెడతావో, నీ పవిత్రమైన ప్రేమలో, నీ పవిత్రమైన రక్షణలో నేను ఉంటాను. నా కుడి పక్కన, నా ఎడం పక్కన నా శత్రులందరూ కూడా నన్ను ఏమీ చేయలేరు.
అందుకే మనం యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం చూస్తున్నాం. దోస్ whom you have rescued will reach Jerusalem with gladness, singing and shouting for joy. They will be happy forever and forever from sorrow and grief. ఎవరైతే దేవుని ద్వారా రక్షింపబడతారో వాడు ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేస్తూ, ఆయన మహిమపరుస్తూ సంతోషంగా జీవిస్తారు. వాళ్ళు దుఃఖం అనేది ఉండదు. నీవు దేవుని ద్వారా రక్షణ పొందుకొని ఉండాలి. దేవుడు నిన్ను రక్షింపబడాలి అంటే నీ ప్రార్థన చాలా స్పష్టంగా, చాలా పవిత్రంగా, కల్లా కపటము లేని మనసు ద్వారా నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి. అప్పుడే దేవుడు నిన్ను రక్షిస్తాడు. అందుకే యెషయా 51:12 The Lord says, I am the one who strengthens you. Why should you fear for a mortal man who is no more enduring than grass? There is no more enduring than grass. నేను నిన్ను రక్షిస్తున్నప్పుడు ఓ నా మానవా, నువ్వు ఎలా భయపడుతీవి? ఎందుకు నువ్వు అధైర్యపడుతున్నావు? ఈ మనుషులను చూసా, వీళ్ళు కాదు శక్తివంతవాణ్ణి, నేను శక్తి గల దేవుడను. వీళ్ళు గడ్డి ముక్కతో సమానం. అప్పుడే ముడుస్తారు, అప్పుడే రాలిపోతారు. నీలో ఉన్న దేవుడు శక్తి గల దేవుడు, రక్షించువాడు, గడ్డి ములుకల్నే సృష్టించిన వాడు. ఈ నీ ఎడం పక్కన కుడి పక్కన శత్రులందరూ కూడా ఆ గడ్డి పూ లాంటి వారు. అప్పుడే ముడుస్తారు, అప్పుడే పడిపోతారు. వాళ్ళ గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? నా ధైర్యం నీలో ఉన్నది, నా శక్తి నీలో ఉన్నది, నేను నిన్ను నడిపిస్తున్నాను కనుక నువ్వు భయపడకు ఓ నా మానవడా అని యెషయా గ్రంథం 51వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి ద్వారా రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క బిడ్డ దైవ బలము, దైవ ప్రీతి, దైవ శక్తి, దైవ జ్ఞానం, పరలోక ఆశీర్వాదంతో నింపబడి ఉన్నవాడు. వాడు ఏ మానవుడికి భయపడడు. కానీ ఒక మనిషి అన్నవాడు శరీరాన్ని నమ్ముకొని ఆ శరీరం ద్వారా జీవిస్తే కనుక వాడు ముందు భయపడతాడు. అందుకే మనం చూస్తున్నాం కీర్తన 17వ అధ్యాయము 9వ వచనం. ప్రొటెక్ట్ మీ యాజ్ యూ విల్, యువర్ వెరీ ఐస్ హైడ్ మీ ఇన్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్ ఫ్రమ్ ద అటాక్స్ ఆఫ్ ద వికెడ్. Deadly enemies surrounded me. They have no pity and speak proudly. They are round me now whenever I turn, watching for a choice to pull me down. They are like lions waiting for me, wanting me to tear me into pieces. Come, O Lord, oppose my enemies and defeat them. Save me from the wicked by your sword. దేవుడు అన్నాడు, నీ కను రెప్పల కింద నాకు రక్షణ ఉంది. నీ కను రెప్పల్లో ఎలా అయితే ఒక మనిషి తన కంట్లో ఉన్న గుడ్డుని, తన కంటిని కాపాడడానికి తన 2 రెప్పల్ని వాడుకుంటాడో, దేవుడు తన రక్షించే బిడ్డలందరూ కూడా కంటి పాపం వలె కాచుతున్నాడు. తన కంటి పాపం వలె, తన కంటిలో ఉన్న పాప వలె, తన కంటిలో ఉన్న గుడ్ని ఎలా దేవుడు కాపాడుకుంటాడో, దేవుడు చూసుకున్నాడో అంత స్పష్టంగా నన్ను చూసుకుంటున్నాడు. అంత స్పష్టంగా చూసుకున్నప్పుడు మనం ఎవరికెందుకు భయపడాలి? మన శత్రువులు మనం చుట్టుముట్టవచ్చు, మన శత్రువులు మన ఇబ్బంది పాల్పెట్టవచ్చు. మన శత్రులు, మన అనారోగ్యం కూడా ఒకసారి మన శత్రువే. ఎందుకంటే మన మాట మన శరీరం వింటలేదు కాబట్టి. ఎప్పుడు మన దేహం మనకు పగవాడిగా మారిపోతుంది తెలుసా? ఎప్పుడైతే నువ్వు అనారోగ్యంగా మారిపోతావు. నువ్వు అనారోగ్యం పడ్డప్పుడు అప్పటి వరకు విన్న నీ దేహము, నీ అవయవాలు నీ మాట వినడం మానేస్తాయి. అవి దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. దేవుడు చెప్పినట్టు వింటూ ఉంటాయి. నీలోని గుండె దేవుడి మాట వినాలి. నీలోని ప్రతి ఒక్క భాగము, నీలోని ప్రమాదకరమైన అన్ని సంగతులు కూడా ఒక్కసారి ప్రమాదకర హెచ్చరిక ఇచ్చాడా, అది దేవుని మాటను వినాలి. నీ మాట వినదు, నీ మాట వినదు కాక వినదు. అందుకే మొరపెడతారు దావీదు, దేవా రా, దిగిరా, నన్ను రక్షించు. గలితులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతున్నాం. హౌ కెన్ యూ విల్ బి సో ఫూలిష్? You began by God's Spirit. Do you know want to finish by your own flesh? Hello my dear దేహమా, హలో మై డియర్ ఆత్మమా, ఓ నా మనిషి, నీకు తెలియదా నీ పుట్టుక ఆత్మతో పుట్టావు,
మరి శరీరం ద్వారా నువ్వు ఎలా అంతరించిపోతున్నావు? పుట్టింది ఆత్మతో అన్నప్పుడు నువ్వు పరలోకంలో ఆత్మ ద్వారా వెళ్ళాలి. మరి శరీరంతో పాటు ఎలా వెళ్ళగలుగుతున్నావు? ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఆత్మను నయవంచన చేసి, ఆత్మను అవమానపరిచి, ఆత్మను కుంగి కుసించేసి, శరీరం మాట విని నీ జీవితం శరీరంతో అంతమవుతుంది. దుఃఖంగా ఆత్మ పరలోకానికి చేరుతుంది. ఆత్మ సజీవమైనది. నీ పుట్టుకతో కూడా సజీవమే, మరణించిన తర్వాత కూడా సజీవమే. కానీ ఆత్మ దుఃఖంతో వెళుతుంది. ఎందుకంటే ఆత్మ నువ్వు జీవించిన కాలమల్లా ఏ కార్యములు చేయాలో ఆ కార్యములు చేయని పక్షాన నువ్వు వేరే కార్యాలు చేసినప్పుడు ఆత్మను దుఃఖమైన ఆత్మగా నువ్వు ప్రభువునికి అర్పిస్తున్నావు. యేసుక్రీస్తు ఎలా అయితే సెలవు మీద నుంచి తన 7 మాటల్లో అన్నాడు, తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పచెప్తున్నా, స్వీకరించు. యేసుక్రీస్తు పవిత్ర ఆత్మ ఆయన తండ్రి రాజ్యం కొరకై పని చేసి తన పవిత్ర ఆత్మను దేవుడికి అప్పచెప్పాడు. మనం చెప్పలేము. మన ఆత్మ ఎక్కడో దుఃఖంగా పరలోకానికి చేరుతుంది. ఆ ఆత్మను కూడా దేవుడు ప్రశ్నిస్తున్నాడు. రోమా 14:12 ప్రకారం ఏమి ఈ లోకంలో నువ్వు చేశావు చెప్పు. దైవజనమా, క్రీస్తుని సంగమా, అందుకే నీ ప్రార్థన చాలా విశ్వాసగల ప్రార్థన, చాలా సంపూర్ణమైన ప్రార్థన. ఆత్మతో కాదు, ఆత్మతో కూడి ఉన్న ప్రార్థన ప్రభుని వైపు నడిపిస్తుంది. కావున నీ ప్రార్థన కల్లా కపటం లేని ప్రార్థన ఉండాలి. నీ హృదయం పవిత్రమైన హృదయంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఎజికేలుకు రాసిన లేఖ 36:26 దేవుడు అంటున్నాడు, నేను నీకు నూతన హృదయాన్ని ఇచ్చాను, నూతన మనసుని ఇచ్చాను, నూతన బుద్ధిని ఇచ్చాను. కావున నీవు దాని ప్రకారం జీవించు. దేవునికి నయవంచన చేసి ఆత్మను దేవునికి అప్పచెప్పడం కాదు, దేవుని ఆత్మతో నీవు ప్రేమతో ఆయన కృపలో ఆయన మహిమలో నువ్వు జీవించగలగాలి. దైవజనులారా, నా గురించి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన అమూల్యమైన ప్రార్థన అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీ ప్రార్థనలో నన్ను కూడా జతపరచండి. నా ప్రార్థనలో నేను మీ గురించి కూడా ప్రార్థన చేస్తాను. మన ప్రార్థన సంపూర్ణమైన గల ప్రార్థనగా ఉండాలి, జీవగల ప్రార్థనగా ఉండాలి. కల్లా కపటము లేని ప్రార్థన ప్రభుని వద్దకే చేరుతుంది. కావున మనసును మైలబడ్డ మనసును పవిత్రపరచుకొని ప్రభు యేసుక్రీస్తు రక్తంతో శుద్ధిపడి ఆయన పశ్చాత్తాప హృదయమును నీ పశ్చాత్తాప హృదయాన్ని ఆయనకు అర్పించి ఆయన హృదయం నీ వైపు పశ్చాత్తాప హృదయంగా చూసే విధంగా మార్చుకొని నీ వైపు తిప్పుకొను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవ వాక్కును వినండి, షేర్ చేయండి. దైవ వాక్కు ద్వారా మీరు మారు మనసు పొందండి. మీ ప్రార్థన కల్లా కపటం లేని ప్రార్థన ఉండుగాక. ఆమేన్. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఫేస్బుక్లో వీడియో షేర్ చేయండి. ప్రభుని నామములో జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.